హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సలీం. అంకురుడికి స్వాగతం. ఈ వీడియోలో ఎవరైతే గతంలో డిఎస్సి రాసి ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, ఇంకా వేరే ఇతర పోస్టులు కానీ రాసి ఈసారి మళ్ళీ అలాంటి కేటగిరీ పోస్ట్ కోసం ట్రై చేస్తూ మళ్ళీ అవే సిలబస్ దగ్గర పెట్టుకొని అవే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటూ అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియోలో రెండు మాటలు మాట్లాడతాను. అదేంటంటే, మనం మన డిఎస్సి రిజల్ట్ చూసినట్లయితే సరే ఎవరికో ఒకళ్ళకి జాబ్ అనేది వస్తుందని కన్ఫామ్. జాబ్ మిస్ అయిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళకంటే టాలెంట్ అయి ఉండి కేవలం కొన్ని లోపాల వల్ల, కొన్ని అనుకోని తప్పిదాల వల్ల తప్పిదాలు చేయటం వల్ల జాబ్ కోల్పోయి ఇంటికాడ ఉన్నారు. సో వాళ్ళకంటే కూడా కొద్దిగా ఇలా అందరి విషయాలు జరగపోయినప్పుడు కూడా కనీసం కొద్ది మంది విషయంలో అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మనం ఆ మినిట్లో చేసే రాంగ్ స్టెప్ వల్ల ఆ జాబ్ కోల్పోయి మనకన్నా కాస్త కోస్తో తక్కువ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. అది మన తప్పిదం వల్ల. అలాని జాబ్ వచ్చిన వాళ్ళు ఒక ఎవరు పడితే వాళ్ళకి అని కాదు. వాళ్ళు కూడా బాగా చేసి, పోటీ ఇచ్చేంతగా చేసి, లాస్ట్ మినిట్‌లో ఎలా చేస్తే జాబ్ వస్తదో అలా చేయడంలో సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా. మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, జాబ్ కోసం ఒక్కసారి మిస్ అయిన తర్వాత తిరిగి అవే పుస్తకాలు, అదే విధంగా మళ్ళీ మొదలు పెడుతూనే మళ్ళీ స్టార్ట్ చేశాను సార్ నేను, మళ్ళీ చదువుతున్నా సార్ అని చెప్తున్నారు గానీ, ఇలా చదవటం స్టార్ట్ చేసిన వాళ్ళలో చాలామంది ఒక విషయం చేయట్లేదు. అదేంటంటే, మీరు ఏ క్వెషన్ పేపర్ రాసైతే జాబ్ కోల్పోయారో, ఏ క్వెషన్ పేపర్ రాసి అయితే మీ మార్క్స్ మిస్ చేసుకున్నారో, ఆ క్వెషన్ పేపర్‌లో మీరు చేసిన క్వెషన్‌కి ఆన్సర్ పెట్టలేకపోవడం కాదు. అసలు ఎందుకు అన్ని మార్కులు పోయాయన్న దాని మీద ఒక విశ్లేషణ అనేది మీరు చేసుకొనుండాలి. ఆ విశ్లేషణ పైన మీకు చాలా అవగాహన, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ విశ్లేషణ అనేది తెలిసుండాలి. రెండోదేంటి, అతి ముఖ్యంగా ఏంటంటే, ఆ చేసుకున్న విశ్లేషణ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు ఏం చేస్తే బావుంటదో తెలిసుండాలి. లేదంటే అదే పనిగా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈసారి డిఎస్సిలో అందరికి తెలిసిన మాదిరిగానే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు ఉండే అవకాశం లేదు. ఎస్జిటి పోస్టులు కూడా దాదాపు చాలా వరకు తగ్గాయి. సో అలా తగ్గినప్పటికి గూడా ఉన్న అన్ని పోస్టులు కూడా ఎస్జిటి పోస్టులు కాబట్టి ఈ డిఎస్సిని మనం ఎస్జిటి డిఎస్సి అని చెప్తాం. ఈ పాటికే చాలామంది ఎస్జిటి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా 1, 2 పోస్టులు పడ్డా గానీ గన్ షాట్ కొట్టొచ్చు అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేశారు. దాంతో పాటు గురుకులాలకు సంబంధించిన ఒక పర్సన్ అనేక జాబ్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మిగతా వాళ్ళతో ఒకే పేపర్ కింద రాశారు కాబట్టి, ఎవరైతే జాబ్ జాయిన్ అవ్వలేదో వాళ్ళందరినీ అదే మెరిట్ లిస్ట్‌లో వేరే వాళ్ళ తరపున వేరే వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో ఫిలప్ చేయాలని కోర్ట్ చెప్పినప్పుడు కూడా ఇంతవరకు గవర్నమెంట్ అనేది ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేదు. స్పష్టమైన నిర్ణయం తీసుకోలా. కానీ నాకున్న సమాచారం ఏంటంటే, మళ్ళీ గురుకుల డిఎస్సి సంబంధించినటువంటి ఏర్పాట్లు మళ్ళీ కలెక్షన్ ఆఫ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఈసారి మోడల్ డిఎస్సి సంబంధించిన పోస్టులు కూడా కలిపే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో గురుకుల మిస్ అయిన వాళ్ళు మళ్ళీ గురుకుల ప్రిపేర్ అవ్వటం, డిఎస్సి మిస్ అయిన వాళ్ళు మళ్ళీ డిఎస్సి ప్రిపేర్ అవ్వడం చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మిస్ అయింది అన్న దానిపైన చాలా అవగాహన తెచ్చుకోండి. మళ్ళీ మీరు అన్నే గంటలు అవే పుస్తకాలు మళ్ళీ అలాగే చదువుతూ ఉంటే జాబ్ రావడం మరింత కష్టం అవుతుంది. ఫైనల్‌గా జరిగేది మీ శ్రమ వృధా అవుతుంది. అలా మీ శ్రమ వృధా కాకుండా జాబు మనతో పాటు సమానంగా మనకన్నా ఎక్కువ వాళ్ళు కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు కూడా మనం అనుకున్న స్థాయిలో చదివి ఎగ్జామ్ రాయలేకపోవడం పెద్ద మైనస్. అలా ఎగ్జామ్ రాయడం కోసం మనం 360 డిగ్రీస్‌లో ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే తడబాటు లేకుండా, చిన్న పొల్లు పోకుండా, సంస్కృత శబ్దాలు మనం ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఎంత బట్టి చిన్న పొల్లు పోయినా పోయేదది. అలా చిన్న మిస్టేక్ జరగకుండా, పర్టిక్యులర్‌గా మ్యాథ్స్ వాళ్ళు ఎక్కడ ఏం చేస్తే బావుంటుంది? సరిపోదు. ఆ వేగం సరిపోదు. ఎగ్జామ్‌లో ఆ వేగంతో రాస్తే మనకు టైం సరిపోలేదు కాబట్టే మార్క్స్ రాలేదు. జాబ్ పోయింది. సో, మిగతా వాళ్ళ విషయంలో గూడా
అది వేగంతో సంబంధించిన విషయం కాకపోయినప్పుడు కూడా బయాలజీ కానీ తెలుగు కానీ అవగాహన సంబంధించిన విషయం అంటే డెప్త్గా చాలా గట్టి పట్టు ఉండాలి. మనం చూస్తూనే ఉంటాం ఉడుం పట్టు అని చెప్తాం చూసారా, అలాగే మన గ్రిప్ స్ట్రాంగ్గా ఉండాలి సబ్జెక్ట్ పైన. పైన చదివాములే, బాగా చదివాను అట్లా వద్దు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చదువుతున్న పుస్తకాలన్నీ కూడా ఒకప్పుడు మీరు పాస్ అయిన పుస్తకాలే. దానికోసం కోచింగ్ల పేరు మీద మళ్ళీ మీకు తెలిసిన రామాయణాన్ని మళ్ళీ మీరే డబ్బులు పెట్టి వినటం అంటే మీకు మరీ సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి అంత అవగాహన తెచ్చుకోలేకపోతే అలాంటి వాళ్ళు వినడం తప్ప, దాదాపు నాకు తెలిసి అయితే 100లో 98 మందికి మాత్రం ఎటువంటి కంటెంట్ కోచింగ్ అవసరం లేదు. మీరే పుస్తకాలు దగ్గర పెట్టుకొని మీరే లైన్ టు లైన్ చదువుకుంటూ ఏ పుస్తకాలు చదవాలో తెలుసు, ఏ మెట్లు అందుబాటులో ఉందో తెలుసు, ఏ బిట్స్ చదవాలో తెలుసు, ఎక్కడ దొరుకుతుందో తెలుసు, ఎన్ని గంటలు చదవాలో తెలుసు, ఎప్పుడు చదవాలో తెలుసు, ఎలా చదవకూడదో తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు కూడా తెలిసిన కంటెంట్ని ఎవరో ఒకళ్ళకి వీడియోస్లో అదే పనికి చెప్తా ఉంటే మీరు గంటల కొద్ది గుర్తుపెట్టుకోండి. వీడియోస్ ఎన్ని చెప్పినప్పుడు కూడా మీకు రాని కంటెంట్ మీరు దాని మీద రీసెర్చ్ చేసి సొంతంగా చదువుకోండి. ఖచ్చితంగా మీకు అది మైండ్లో ఉండిపోతుంది. ఇకపోతే మెథడాలజీకి సంబంధించిన అప్లికేషన్ లాంటివి మాత్రం కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. తడబాటు అనేది లేకుండా క్లియర్ కట్గా ఆ డెఫినేషన్ ఆ అప్లికేషన్కి సంబంధించింది అయ్యుంటుంది, అవ్వాలి అన్నంతగా మనం ప్రిపేర్ అయితే తప్ప మెథడాలజీకి సంబంధించిన స్కోరింగ్ అనేది మనం రాణించలేము. సో దానికి మాత్రం ఖచ్చితంగా నేనైతే మెథడాలజీకి మాత్రం కోచింగ్ అనేది అవసరం అనేది చెప్తాను నేను. అట్లీస్ట్ ఒక ఎక్స్పర్ట్తో కోచింగ్ తీసుకుంటే మనకు అవగాహన వస్తుంది, దాని మీద గ్రిప్ సంపాదించవచ్చు. సో మిత్రులారా, ఇది నేను చెప్పేది. యథావిధిగా మీరు పాతకాలపు పద్ధతిలాగా మళ్ళీ అదే విధంగా చేస్తే మాత్రం ఫలితం మళ్ళీ అదే విధంగా ఉంటుంది. మిత్రులారా, అలా చేయొద్దని చెప్పేందుకే ఈ వీడియో. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు నమస్తే.